హలో గాయస్, హలో ఎవ్రీవన్. ఈరోజు భీమిలి బీచ్కి అయితే వచ్చాం. భీమిలి బీచ్ స్టార్టింగ్ ఇలా ఉంది. పడవ ఏదో సినిమా చూస్తాను. ఆ సినిమా నేను గుర్తు రావట్లేదు. అసలు సినిమా చూస్తే మన వాళ్ళంతా గుర్తుకొచ్చేస్తారు, తెలిసిపోద్ది అనమాట. స్టార్టింగ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. బీచ్లో జలకన్య విగ్రహం ఉందంట, అది చూద్దాం. అందులో బీచ్ పక్కన అల్లూరి సీతారామరాజు పార్క్ ఉంది, చిన్నది. బీచ్ పాయింట్కి వచ్చాం. ఇదిగో ఆ బీచ్. ఇక్కడ చూడండి, అడిగిన ఫోటో తీస్తాను. బాగుంటుంది. ఫ్రీ అని ఒకసారి తీస్తాను, ఒక ఫోటో ఫ్రీయే అని అంటారు అనుకున్న ఒక 10-15 ఫొటోస్ తీసి మన జేబు ఖాళీ చేసేస్తారు. నో థ్యాంక్స్ వద్దు. నో థ్యాంక్స్ వద్దు. కావాలంటే నేను నా ఫోన్తో నేను తీసుకోగలను. ఇది మా ఫోన్ కెమెరా లెక్కే వస్తుందా? నో థ్యాంక్స్. ఫోటో తీస్తాను, 20 రూపీస్ ఫోన్కి ఫోటో షేర్ చేసేస్తాను. ఫోటో తీసినా కానీ అంటున్నాను, ఇలాగే జేబు ఖాళీ చేసేస్తారు. ఉన్నాడు, తను కూడా అడిగితే అడగలేదు. భీమిలి బీచ్కి వచ్చాం. చూడండి, టూరిస్ట్ గైడ్స్ వచ్చారు. భీమిలి బీచ్కి వచ్చి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయవచ్చు, లవర్స్తో వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఫొటోసా? వద్దు. కావాలంటే నా ఫోన్తో నేను తీసుకోగలను. వద్దు బాయ్, నో థ్యాంక్స్ బాయ్, వద్దు నో థ్యాంక్స్ బాయ్. ఇదిగో చుట్టుపక్కల కెమెరామెన్సే ఉన్నారు. బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చల్లగా గాలి బాగా వీస్తుంది. మీకు నా వాయిస్ వినబడకపోవచ్చు. ఆడుకుంటున్నారు, చూపిస్తాను చూడండి. అలలు ఎక్కువ వస్తున్నాయి, అలాగనే బీచ్లో ఆడుకోవచ్చు. వర్షాకాలం కదా, చూడడానికి ఈ బీచ్ గట్టున చిన్న బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ బుద్ధుడి తలకాయ ఉన్నది. ఇక్కడ వచ్చి లైట్ హౌస్, అంటే ఏదైనా స్టీమర్ కానీ పడవ కానీ ఏదైనా చీకటి పడే సమయంలో అది ఎక్కడికి వెళ్తున్నానా అని వారికి దారి తెలియదు కనుక ఇలా లైట్ హౌస్ పెడితే, ఇలా లైట్ హౌస్ ద్వారా వాళ్ళు పలానా అక్కడ ఆ ఊరు ఉంది అని లైట్ హౌస్ ద్వారా వాళ్ళు లైట్ హౌస్ని చూసుకుంటూ వాళ్ళు ఊళ్ళోకి వచ్చేస్తారు. సిటీలోకి, పల్లెటూరులోకి, టౌన్లోకి వచ్చేస్తారు అన్నమాట. చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూస్తే ఇది లైట్ హౌస్. ఇదే లైట్ హౌస్. రాత్రిపూట అన్నమాట లైట్ లింక్ అయితే ఉంటుంది. కాబట్టి పలానా ఆ చోట లైట్ హౌస్ ఉండడం వల్ల వాళ్ళకి తెలిసి ఇదే ఎంట్రీ. సరస్వతి తలకాయ
కంచి దూరి లోపలికి వెళ్ళాలి. బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాం. బీచ్లో కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ సముద్రంలో దొరికేవన్నీ అనమాట ఇక్కడ అమ్ముకుంటారు. కావాలంటే కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇవి చూపిస్తాను షాప్స్. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి, బాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. నచ్చితే కొనుక్కోవచ్చు. ఏ లోపల చూడు. कहाँ मिलेगा? यहाँ मिलता है ये? नहीं अम्मा नहीं। आप यहाँ तो पहनते हैं ना? इनकी नहीं भैया। ये है जी? नहीं अम्मा नहीं। हाँ। చైన్స్, గోల్స్, కార్ బొమ్మ, చెస్ బోర్డు, స్టిక్కర్స్. ఇక ఈ విధంగా షాప్ కట్టి ఇక్కడ సముద్రంలో దొరికేమన్నమాట ఇక్కడ అమ్ముతుంటారు. ఇలాంటి ఇంటి బయట డోర్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. గ్లాస్, అద్దం, మిర్రర్. कौन सा व्हाइट वाला? कौन सा ला? मेरे को भी इसका आइडिया नहीं है। आइडिया सबका आइडिया ఏ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. లేదు పట్టుకొని ఎవరికైనా భయపెట్టచ్చు. రావాలి బోధన రావాలి మామ, బోధన రావాలి. बंद कुछ नहीं करना है, सिर्फ हवा का ही लगाना है. मतलब जो हवा पूरा बाहर जा रहा है ना, पूरा हवा उसी के अंदर जाना है. అంతా టెస్ట్ చేస్తాం. कलर की थोड़ी बजा दो. ఇదిగో వచ్చేసాం జలకన్య విగ్రహం. అయిపోతారా ఖాళీ వస్తున్నాయి. రోనకల్లా సమ్మర్ టైంలో అయితే కొంచెం తక్కువ కనుక కొంచెం ఫ్రీగా అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. మేము ఇంతకుముందు కూడా ఫోటో తీసుకున్నాం. ఇవి ఒకసారి చూడండి, ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఫోటో తీసుకున్న ఫొటోస్. చాలా తక్కువ అక్కడికి అనుకుంటా, అక్కడికి ఉండే వాటర్ ఈ బండి ఏమొచ్చి ఇంకా చాలా పెద్ద పెద్ద ఇంకా దిగితే ఇంకా అంతే లోపల కొట్టుకుపోతాం. ఇంకా ఈ దిమిలి అనే నేమ్ దగ్గరికి మనం వెళ్దాం.
లోపల విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలన్నీ వచ్చేసాం భీమిలి పేరు ఉన్న దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కూర్చొని ఇటు బీచ్ చూస్తూ చల్లగాలి కొడుతుంటుంది కాబట్టి బీచ్ చూస్తూ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. లవర్స్ అయితే ఏకంగా రొమాన్స్ చేసుకుంటారు అందరి ముందు. ఇక్కడ ఏంటి గాంధీజీ, మహాత్మా గాంధీజీ. ఇంకా ఇటు భీమిలి అనే పేరు దగ్గరికి వెళ్దాం. సబ్స్క్రైబ్. చూడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అన్నీ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎప్పుడైనా భీమినిపట్నంకి వచ్చినప్పుడు ఈ బీచ్ని చూసి ఎంజాయ్ చేస్తారు. బీచ్ కొట్టి మాకు గాలి మాత్రం మామూలుగా రావట్లేదు. నా ఈ గాలికి నా వాయిస్ మీకు వినబడుతుందో లేదో తెలియదు, కానీ గాలి మాత్రం బాధేస్తుంది. చల్లగా ఉంది. ఓ విగ్రహం శ్రీకృష్ణుడు, కృష్ణ దేవరాయ. అన్నాడు కృష్ణుడికి తోడు అనుకుంటా, కాపులు కాసినట్టు అక్కడే కూర్చొని ఉన్నాడు. రాక్ష అన్నాడు. ఇద్దరు అదొక్కరు ఇటొక్కరు, ఇద్దరు గుట్టలు పడుతున్నారు. ఇవేమొచ్చి విగ్రహాలు బుద్ధుడి విగ్రహాలు. శిష్యుడు అనుకుంటా. మధ్యలో ఉన్నాడు, సెంటర్లో ఉన్నాడు బుద్ధుడు. మత్స్యకారులు విగ్రహం అంటే సముద్రంకి వేటకెళ్ళి వచ్చే వాళ్ళు చేపలు పట్టుకొస్తారు కదా, దాని అర్థం అంటే చేపలు పట్టుకొని వస్తాడు అన్నట్టు. మత్స్యకారుడు డాల్ఫిన్. ఇదంతా బీచ్ పక్కనే ఉన్నదండి. బీచ్లో చేయవచ్చు. ఇదిగా ఇలా ఇక్కడికి వచ్చి ఏదైనా బీచ్ దగ్గర ఇలా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. సంక్రాంతి చూస్తూ పక్కన లవర్ పెట్టుకొని లవర్ ఫ్యాన్స్ ఫ్యామిలీకి వచ్చి కూర్చొని ఇలా చైర్స్ మీద చల్లటి గాలి వస్తుంది కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది. కూర్చొని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. బీచ్ తప్పకుండా రావడం మర్చిపోవచ్చు.
సబ్స్క్రైబ్. కళ్ళు కాదట్లేదు. అక్కడ వరకు ఉందా, ఇంకా అక్కడ నుంచి ఇంకా అవతల ఉన్నదా, లేకపోతే అక్కడ వరకేనా? కళ్ళు అసలు సరిపోతుంది. ఇక్కడ వరకైతే ఇలా ఉంది. ఇంకా అటు సైడ్ చూద్దాం. ఇటు ఈ రూట్లో మరి ఇంకా ఈ రూట్కి వెళ్తే రిషికొండ రోడ్డు ఈ రూట్న వెళ్తాం. ఆ రూట్న వచ్చి ఇప్పుడు మనం ఎంట్రీ నుంచి వచ్చాక భీమిలి అనే పేరు ఉంది కదా, అక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. ఇక్కడ వచ్చి షూట్ తీసుకుంటున్నాం. భీమిలి అనే పేరు దగ్గర చేయవచ్చు. ఇదిగో ఈ బీబీ అనే నేమ్ దగ్గర నచ్చినట్టు మనకి నచ్చినట్టు ఫోటో తీసుకోవచ్చు. సైడ్ తీసుకోవచ్చు, కూర్చొని తీసుకోవచ్చు, అటు నుండి తీసుకోవచ్చు. కానీ చూడటానికి మాత్రం చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. అటు రెండు పక్కల డాల్ఫిన్స్ ఉన్నాయి. సెంటర్లో నేమ్ ఈ నేమ్ మీద అనే నేమ్ మీద ఉన్నది కనుక ఇది చూడడానికి వైజాగ్లో కూడా ఇలాగే ఉన్నది అనుకో. వైజాగ్లో కూడా, కాకపోతే అక్కడ వైట్గా ఉన్నది, ఇది బ్లూ కలర్లో ఉన్నది. కానీ ఇక్కడ ఫోటో తీసుకుంటే మాత్రం చాలా బాగా నీట్గా అందంగా వస్తుంది. ఖచ్చితంగా భీమిలికి వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో తీసుకొని చూడటానికి బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ బీచ్ సరౌండ్ మొత్తం చూసి ఎంజాయ్ చేద్దాం. సబ్స్క్రైబ్. అక్కడ భీమిలి అనే నేమ్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాను. దీన్ని బట్టి ఈ శాంపిల్స్ బట్టి ఇక్కడికి వచ్చినాక ఇలా తీసుకోవాలని మీరే ఫిక్స్ అవ్వచ్చు. చూడండి, టూరిస్ట్ గైడ్స్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చైర్స్ దగ్గర కూర్చొని బీచ్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మాట్లాడుకుంటూ హ్యాపీగా వన్ డే టూర్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాషింగ్ రూమ్ అండ్ టాయిలెట్స్. ఇది ఇంకో ఎంట్రీ. ఇది మీదికి, అది బాగా దూరం కదా, అది అప్పుడు స్టార్టింగ్లో ఉన్నది. ఇది మాత్రమే ఇప్పుడు 2 రోజుల తర్వాత పెట్టారు. ఇది లేదు. స్టార్టింగ్ మాత్రం ఆ చేప బొమ్మే ఉన్నది. ఆ చేప తలకాయలాగా ఉండి అక్కడి నుంచి లోనికి ఎంట్రీ ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి ఇది అనేది ఏర్పాటు చేస్తారు. అడిగిన కావాలి చూడండి. వద్దు భయ, కావాలంటే ఫోన్ ఉంది, ఫోన్తో నేను తీసుకోగలను. వద్దు భయ, నో థ్యాంక్స్. నో 20 రూపీస్ ఫోటో తీసుకొని ఇలా బీచ్లో అయితే అడుగడుగునా మనకి ఫొటోస్ తీసుకుంటావా లేదా అని అడగరు. ఫొటోస్ తీస్తాను అని. ఫోటో తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ కదా, మనీ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు ఎక్కువ ఫోటోలు తీసి నచ్చినంత ఫొటోస్ తీసి మంచి వసూలు చేస్తారు. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఫొటోస్కి 20 రూపీస్ అని అంటున్నారు. ఇంకా ఎన్ని ఫొటోస్ తీసుకుంటాం, ఎన్ని 20s అవుతాయో తెలియదు కదా. ఎందుకంటే ఇలా బీచ్ మొత్తం ఎంజాయ్ చేయవచ్చు. అండ్ లైట్గా ఉంది.
టు బోట్ ఏరియా. ఈ సముద్రం ఎక్కువ అంటే బీచ్ ఎక్కువ రావడంతో అలలు ఎక్కువ రావడంతో కొన్ని బోట్స్ని బయటకి పంపిస్తుంది. కొన్ని ఏమొచ్చి అలా చిన్న ఐస్క్రీమ్ కూడా ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఇది చూపిస్తాను చూడండి. ఈ బోట్స్ ఇలా బోట్ చివరిలో కూర్చొని ఫోటో తీసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఆ బోట్ నుంచి బోట్ చివరి కూర్చుండి అటు నుండి కెమెరా తీస్తే ఇక్కడ కూర్చొని ఇటు బీచ్ తిన్నా కాదు తీసుకుంటే ఫోటో అనేది ఇంకా చక్కగా అందంగా వస్తుంది. అదే అక్కడ ఉండేది గూడు. అదే గూడు అది ఉండేది. అక్కడ ఉన్న కొన్ని బోట్స్ని బయటకి అనిపిస్తుంది బీచ్ ఎక్కువ రావడంతో. కొన్ని ఏమొచ్చి అది మత్స్యకారులు అనమాట. అవి బోట్లో రెడీ చేసి ఈ ఏరియా కాదు, ఇంకా అవతలకి వెళ్తే అవి బోట్ ఏరియా ఉంది. ఓన్లీ చేపలు పట్టే ఏరియాని బోట్లు. కొన్ని బోట్లు ఏమొచ్చి బయటకి వేసిస్తుంది, కొన్ని ఏమొచ్చి ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇటువైపు సమ్మర్ టైంలో అయితే ఇటువైపు వాటర్ ఏమి ఉండదు కనుక తీసుకోవడానికి ఇంకా బాగుంటుంది. చాలా పెద్దలో వచ్చి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కనుక ఇటు పక్క వాటర్ మనం పడుతుంది, లేకపోతే అలలో పట్టేస్తాయి. ఇదండి టూర్ని ఈ వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. కాకపోతే దీనికంటే అది కొంచెం బెటర్ లేండి. పక్కన ఎక్కువ షాపులు ఉన్నాయి, ఇంకా అవతల పక్క మ్యూజియం ఉంది, అవన్నీ ఉన్నాయి. త్వరలో ఆ మ్యూజియంస్ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ వస్తాయిలేండి మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ నేను అప్డేట్ చేయగానే మీకు వస్తాను. అలా బాగా వస్తాను. ఇంకా అవతలకి వెళ్ళాలంటే బీచ్ అవతల లాక్కెళ్ళిపోతుంది. వెళ్తే మనం తడిసిపోయినట్టే. నాకు తడవాలండి, చలేసేస్తుంది ఇప్పటికే. ఈ వస్తున్న గాలికి సగం చలేసేస్తుంది. ఇక ఇక్కడ తడిసానంటే గట్టిగా మనం వదులుతాను. ఒరే పిల్లలు పుట్టుకెళ్ళిపోతారా? దొల్లుకుంటే ఆడుతున్నాడు. చూస్తుంటే ఆడుకోవాలనిపిస్తుంది కానీ చల్లేసేస్తుంది ఒక పక్క. అడగడుగున కెమెరామెన్స్ ఉన్నారు, ఫొటోస్ అన్నీ మన చుట్టూ తిరుగుతుంటాయి. నచ్చితే తీసుకోండి, లేకపోతే పనిగా మీరు ఫోన్లోనే ఫొటోస్ తీసుకుంటూ మీరు ఎంజాయ్ చేయండి. తీసుకుంటే పర్వాలేదు, బాగానే వస్తాయి, బాగానే తీస్తారు. కాకపోతే ఎక్కువ ఫొటోస్ తీసి ఎక్కువ మనీ కలెక్ట్ చేస్తారు. అది మన ఒపీనియన్ బట్టి, మనం తీసుకునే ఫొటోస్ బట్టే ఉంటుంది. తీసుకోవాలా, ఎంత తీసుకోవాలా. ఫోన్లో అయినా ఒక 100 ఫొటోస్, ఇలాంటి టూర్కి వెళ్తేనే 100 ఫొటోస్ 200 ఫొటోస్ నిండిపోతాయి. అలాంటిది తీస్తే
అంత బాగా తీస్తారు కనుక కెమెరా అంటే తెలిసిందిగా 4K అంత హెచ్డీలో వస్తాయి, పిక్స్ బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మ తడిచిపో. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. నేను మరి ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి టూర్కి వెళ్ళి మంచి టూర్స్ అనేవి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నా అప్డేట్ మీకు ప్రతి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ గాయ్స్. ఈ భీమిలి టూర్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు బీచ్కి వచ్చినాక మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.